గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఇంత క్లారిటీ ఉన్న కృష్ణవంశీ గారు ఎందుకు అంత రష్ తీస్తున్నారు అన్నది ఒక చిన్న డౌట్. స్క్రిప్ట్ మీద అంత కమాండ్ అవసరం ఉందండి. అదే యాక్చువల్గా నేను అనుకోవడం నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, బికాజ్ ఐ వాజ్ ట్రైన్డ్ అండర్ ఏ సూపర్లేటివ్ టెక్నీషియన్. ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్. ఆర్జీవి గారు. నేను ఇవాళ అచీవ్ చేస్తున్న రిజల్ట్స్ ఏదైతే ఉందో అదే రిజల్ట్ ఇంకొకటి చెయ్యాలంటే లైఫ్ టైం సరిపోదు. నేను 1 monthలో చేసింది 1 year చేసిన రాదాడికి. ఓకే. సో ఆ రకంగా నేను చాలా తక్కువగా ఉంటున్నట్టు. ఓకే. అండ్ అగైన్ సెకండ్ టైంలో డెఫినెట్గా చేయాలి. నేను ఆ డిసిప్లిన్ కాదంటలేదు, బట్ అది ఒక్కటే కాదండి. నువ్వు సాయంత్రంలోగా సీన్ ఫినిష్ చేసేయాలనేది కాదండి. సీన్ పర్ఫెక్ట్గా రావాలి. అండ్ మీరు అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిస్ట్ ఫలానా సినిమాలో అలా కనబడ్డాడు, నా దాంట్లోకి వచ్చేసరికి అది కొంచెం డైజెస్ట్ కాదు వాళ్ళకి అన్నట్టుగా. అంటే వాళ్ళు ఎవరు ప్రిపేర్ అయ్యి వస్తారు, కృష్ణవంశీ సినిమా అంటే ఇలా ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వస్తారుగా చాలామంది. కాదు, నిన్నటి వరకు షూటింగ్ జరిగితే బిజీ ఆర్టిస్టులు కదా. ప్రకాష్ గారు ఉన్నాడంటే డే అండ్ నైట్ చేస్తుంటాడు. ఓకే. నిన్నటి వరకు ఆ జోన్లో ఉంటాడు. హీఈస్ అనదర్ యాక్టర్. వెరీ ఫ్యూ యాక్టర్స్ డూ దట్. అనదర్ యాక్టర్ హీ ట్రైస్ టు గెట్ ఇన్ టు అండర్ ద స్కిన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. హీ ఫీల్స్ దట్ మ్యాన్ whoever is portraying. ఓకే. సో ఆడ అంత ఇంటెన్స్గా అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని కట్ చేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది స్విచ్ ఆఫ్ కాదు కదా. ఏంట్రా ఇవాళ అని అంటారు. దాన్ని మళ్ళీ కూర్చుని ఇంకా దాన్ని కాసేపు దాని ముందు 10 సీన్ల నుంచి చెప్పి ఇక్కడది ఇక్కడది ఇప్పటికీ ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంది. ఓకే. ప్రకాష్ రాజ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఆయనకు ఎందుకు అంత రిలేషన్షిప్ పెరిగింది? ప్యూర్లీ బోత్ ఆఫ్ us are crazy people, fakirs by mind, by soul. Okay. Connect అవ్వం, డిస్కనెక్ట్ అవ్వం. అండ్ వీ ఆల్వేస్ లైక్ ఫ్లోయింగ్. ఒక చోట ఆకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అండ్ వీ లవ్ సినిమాకి అల్టిమేట్ ఇది ఇవ్వాలని, బట్ ది సేమ్ టైం పర్పస్ఫుల్గా ఇవ్వాలని. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాడికి అగ్రికల్చర్ అంటే ఇష్టం, నాకు అగ్రికల్చర్ అంటే ఇష్టం. ఊరంటే ఆడికి ఇష్టం, నాకు ఊరంటే ఇష్టం. నైట్ టైము ఆ మొక్కల మధ్యలో చెట్ల మధ్యలో కూర్చుని సరదాగా మంచి ఇళయరాజా గారు ఈజ్ అనదర్ కామన్ పాయింట్ ఫర్ బోత్ ఆఫ్ us. మ్యాడ్ ఫ్యాన్స్ ఆఫ్ రాజా గారు పాటలు పెట్టినట్టు. ఆ తర్వాత ఆడేదో వాడంటే నాకు ఎందుకు ఇష్టం అంటే చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది డిస్కషన్. ఎప్పుడు సొల్లు ఉండదు. తక్కువ ఒక కన్నడ పోయిటరీ చెప్తాడు. సడన్గా చలంగారి గురించి మాట్లాడతాడు. సడన్గా తనిఖీల బారిన దగ్గర శివగానం గురించి మాట్లాడతాడు. లేకపోతే ఎక్కడ హృషికేశ్లో గంగానది ఒడ్డున ఒక నైట్ స్పెండ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందని చెప్తాడు. లండన్ వెళ్ళి స్ట్రీట్స్ మీద తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తాడు. లాస్ వేగస్ గురించి మాట్లాడుకుంటాం, లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుకుంటాం, అమ్మాయిల గురించి మాట్లాడుకుంటాం, స్టార్స్ గురించి మాట్లాడుకుంటాం, ఆక్సిజన్ గురించి మాట్లాడుకుంటాం, పెర్ఫార్మెన్స్ల గురించి మాట్లాడుకుంటాం, నానా పాటేకర్ గురించి మాట్లాడతాం, నజీరుద్దీన్ షా గురించి మాట్లాడతాం, అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడతాం, రాము గారి గురించి మాట్లాడతాం, మా సినిమాల గురించి మాట్లాడతాం. క్రిటికల్, కన్స్ట్రక్టివ్. అందుకనే అంత ఇష్టం. అందుకనే కనెక్ట్ అయింది నాకు. ఒక ప్లేన్లో మాట్లాడుకోగలం, కరెక్ట్గా చెప్పాలి. బట్ అంత కనెక్ట్ అయిన ప్రకాష్ రాజ్ గారితో ఆ మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి? బికాజ్ వాడి జోన్లోంచి మాట్లాడింది నేను హర్ట్ అయ్యాను. జోన్లోంచి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్, అది చెప్పడం ఇది లేదు, బట్ ఇక్కడ కన్సర్న్ తోటే మాట్లాడాడు ఆ రోజు. బట్ ఇమ్మీడియట్గా మనకు ఒక పొగరు ఉంటుంది కదా. నువ్వు కూడా ఇప్పుడు మిగతా ప్రపంచం సరిగ్గా అర్థం కాని ప్రపంచం, అర్థం చేసుకుని ప్రపంచం, ఎవడైనా ఏదైనా వేయచ్చురా, నాకు అది ఐ డోంట్ కేర్. లేదా వాడు పాపం అంతే కదా, ఆడు వేసింది కరెక్టే కదా అనుకుంటాను. ఓకే. నేను ఒక చెత్త సినిమా తీశానని అనుకున్నప్పుడు, నాకే నచ్చినప్పుడు, నీళ్ళంటే ఎవడన్నా దాని మీద రాయేస్తే నేను హర్ట్ ఉంది దానికి, కరెక్టే కదా వీడు పట్టేసుకున్నాడు అనుకుంటా. ఎందుకంటే నీకంటే ముందు నాకు తెలుస్తూ ఉంటుంది అది చెత్త సినిమా మంచి సినిమా. ఓకే. నేను మంచి సినిమా తీసానని అనుకున్నప్పుడు నువ్వు దాన్ని కనెక్ట్ అవ్వకపోతే, అరే ఏం చేసి ఉంటే కనెక్ట్ అయ్యాను, ఎందుకని ఎక్కడ మిస్ అయ్యామని అనిపిస్తుంది.
బికాజ్ నేను నా థాట్ ప్రాసెస్లో నా స్టైల్లో నేను సక్సెస్ కూడా చూశాను. అవును. సో అందుకని ఆడియన్స్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడరు అని నేను ఎప్పుడు అనుకోను. ఓకే. ఈసారి ఆడికి కనెక్ట్ అయ్యేలాగా చేయలేకపోయాను, ఏం మిస్ అయిందని అనుకుంటాను. అలాంటి ప్రాసెస్లో అలాగ ఒక హర్ట్, నేను ఆల్రెడీ హర్ట్, మంచి సినిమా తీసిన ఏంటిది అని అనుకుంటున్న టైంలో వాడు ఒక మాట దెన్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ రైట్, ఐ డోంట్ లైక్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నాడు. యూ డోంట్ టెల్ మీ ఆల్వేస్. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ బోత్ ఆఫ్ us టు బి అవే ఫ్రమ్ ఈచ్ అదర్ ఫర్ ఎ వైల్ అనుకున్నాం. దట్స్ గుడ్ రా, వచ్చేసాను. ఇద్దరు మెచ్యూర్డ్ పీపులే కదా, ఇద్దరు మెచ్యూర్డ్ పర్సన్స్. అందుకనే ఇంత ఎమికబుల్గా విడిపోయాడు. మెచ్యూర్డ్ పీపుల్ అంటే ఎమోషన్ లేనివాడని కాదు కదా. యా. మెచ్యూర్డ్ పీపుల్కి బెటర్ ఎమోషన్ ఉంటుంది యాక్చువల్గా, ఓకే. బ్యాలెన్స్డ్ ఎమోషన్ ఉంటుంది. ఓకే. దానికి కూడా దెబ్బలు తగులుతాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు ఇంకా ఇంటెన్స్ రియాక్షన్, బికాజ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. అడు ఏ జోన్లో మాట్లాడాడు అన్నది అర్థమైన తర్వాత నేను వద్దులారా, బహుశా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న జోన్లో నేను లేను, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు రీచ్ దాట్. అందుకని 100% ఆడికంటే నాకంటే బెటర్ పర్సను, బెటర్ మెచ్యూర్డ్ పర్సను, బెటర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సను, బెటర్ ఎక్సలెంట్ పర్సను. హీఈస్ ఎ బెటర్ పర్సన్ దాన్ మీ, ఈజ్ ఎ బెటర్ ఆర్టిస్ట్ దాన్ మీ. ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ నాట్ యాక్టర్ అని, క్రియేటర్, a creative person. Yeah. He's a better social person than me. He's a better family person than me. నేను చూశాను. ఐ ఆల్వేస్ ఒక ఆశ్రక్లో ఉంటుంది అని చూస్తుంటాను. అందుకని కుదిరింది నాకు ప్రకాష్. సో దాని తర్వాత ఇంకా మీరు కలిసి పని చేయలేదు, తర్వాత మళ్ళీ పని చేసింది గోవిందుడేనండి? అదేనా? థ్యాంక్స్ టు చిరంజీవి గారు. దట్స్ హిజ్ ఐడియా. సో ఆయన వల్ల కలిసారా మీరు? అనుకోవచ్చు ఒక రకం, బికాజ్ హీ క్రియేటెడ్. అన్నయ్య చేస్తావా అన్నారు. బికాజ్ అది రాజ్ కిరణ్ అని ఒక తమిళ యాక్టర్ని పెట్టి, అండ్ కథ విన్నప్పుడు వాళ్ళ తాత క్యారెక్టర్ని బాగా లైక్ చేశారు. దట్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్స్, ఫర్ ఆబ్వియస్ రీజన్స్, బికాజ్ ఈజ్ ఏ తమిళే. సో దట్ ఈస్ నాట్ వర్కింగ్. నాట్ బికాజ్ తనది తప్పేం లేదు, రాజ్ కిరణ్ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. బట్ మన కల్చర్ వేరు, మన ఎక్స్ప్రెషన్ మోడ్ వేరు, మన బిహేవియరల్ ప్యాటర్న్ వేరు. సో దానికోసం వర్కౌట్ అవ్వట్లేదని ఆల్ ఫెల్ట్ బ్యాడ్. ఇప్పుడు ఓన్లీ ఆప్షన్ ప్రకాష్ అయ్యాడు. ఇంకిద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాం. మోహన్ బాబు గారు అనుకున్నాం, సత్యరాజ్ అనుకున్నాం. సత్యరాజ్ బాహుబలి సెట్లో కలిస్తే ఆ రెండో క్యారెక్టర్ శ్రీకాంత్ క్యారెక్టర్ వెంకటేష్ చేస్తుంటాం. వెంకటేష్ క్యారెక్టర్ ఇస్తే చేస్తాను. నాకు అప్పుడే అంత ప్రమోషన్ ఏంటి, తాత కింద వద్దని ఓకే అని వచ్చేసి. దెన్ మోహన్ బాబు గారు కూడా డౌట్ పడ్డాం, ఆయన చేస్తాడా తాత అంటే చేయడా. దెన్ ప్రకాష్. సో ప్రకాష్ గురించి వీళ్ళందరూ చెప్పడానికి ముందే నేను ఒక స్టేజ్లో అనుకున్నాను, ఈడైతే కరెక్ట్ ఏమో ప్రకాష్ గారిని లాగుదామా అని అనుకున్నాను. బికాజ్ మేము అంత కత్తులు దూసుకునేం లేవు, సపరేట్ అయిపోయి సైలెంట్గా ఉన్నాం అంతే. కానీ అప్పటికే చరణ్, వెంకటేష్ ఫైనలైజ్ అయ్యారు. వెంకటేష్, మహేష్ బాబు, ప్రకాష్ రాజు సీతమ్మ ఒకటిలో చేశారు. మళ్ళీ వెంకటేష్, ప్రకాష్ రాజు వస్తే సేమ్ ఎన్ఐసరిగా సిమిలారిటీస్ వస్తాయేమో, ఇది ఎందుకు అని చెప్పి ప్రకాష్ ఐడియాని డ్రాప్ చేశాను నేను, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద హోల్ థింగ్. తర్వాత ఎప్పుడైతే చిరంజీవి గారు చెప్పారో ఐ ఎక్స్ప్రెస్ దిస్. ఆ టైంకి చిరంజీవి గారు చెప్పే టైంకి వెంకటేష్ కూడా వెళ్ళిపోయి శ్రీకాంత్ వచ్చాడు. సో ఓకే, ఇప్పుడు పర్వాలేదు కదా వంశీ, ఆలోచించు, నా ఫోర్స్ ఏం లేదు, నువ్వు నిజంగా కంఫర్ట్ కాకపోతే మాత్రం వద్దు అంటే సినిమా ముందు ఎవ్రీథింగ్ ఈ స్మాల్ అనే మంచి ఐడియా, ఇమ్మీడియట్లీ ఐ విల్ గో అండ్ మీట్ హిమ్ అని అన్నా. అంటే ఫోన్ చేశాడు, వంశీ వస్తా అన్నాడు. అంటే వంశీ రావడం నేనే వస్తాను, మ్యాగ్నానిమస్కి వచ్చేసాడు ఇమ్మీడియట్గా అదేంట్రా నన్ను అని. దెన్ వీ అగైన్ స్టార్టెడ్. సో ఆ రోజు తర్వాత ఇదే కలవడం మీరు మళ్ళీ విడిపోయిన తర్వాత, అంటే మధ్యలో అక్కడక్కడ ఎయిర్పోర్ట్స్లోను ఎక్కడైనా ఇప్పుడు బొన్నికప్పుడు దగ్గర లేకపోతే ఏదైనా అవార్డ్స్ ఫంక్షన్లోనే ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడుకున్న షేక్ అనేది ఏంట్రా అవ్వాలి అని. ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ గట్టిపడ్డదా? పాత
మళ్ళీ అంటే అప్పటికి ఇప్పటికి మేము కూడా చాలా దూరం వచ్చాం. ఓకే ఓకే సో ఇది అప్పుడు ఉన్నంత కౌబాయ్స్గా ఉండదు. అప్పుడు టూ కౌబాయ్స్ అది ఆ స్టేజ్. ఓకే నవ్ ఇట్స్ లిటిల్ డిఫరెంట్. ఓకే ఓకే